జీతాలు వచ్చినాయి. జీతాలు కరెక్ట్ టైంకి వచ్చినాయి. కరెక్ట్ టైంకి వచ్చినాయి. 3 నెలలు 4 నెలలకు వచ్చేది, కానీ ఇంత అద్మానం అయితే కాలేదు. ఇప్పుడు 7 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు 12 నెలలు కూడా ఉన్నాయి అమ్మ. ఒక్కొక్క జీపీలో 12 నెలలు కూడా ఉన్నాయి. అయితే సర్పంచులు దిగి పోయిరు కాబట్టి మరి వాళ్ళు ఉన్న కాడికి ఊరుసుకుపోయిరో లేదో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రము ఇబ్బందులు పెడుతుర్రు జీతాలు లేక. మీరు యాదాద్రి జిల్లా మాది భువనగిరి బీబీనార్ మండలం. ఎవరున్నారు ఇప్పుడు దేనికి మేడం? అంటే మీరు ఎవరి దగ్గరికి పోయిరు? అక్కడ మీ ఏరియా ఎమ్మెల్యే గాని పోయినాము. అనిల్ కుమార్ రెడ్డి పోయినాము, చెప్పుదామన్నాడు. గుట్ట కూడా బీర్లు అయిలేతానికి కూడా పోతే ఆయన కూడా డిపిఎం మేడంతో మాట్లాడదామని చెప్పిర్రు. ఆయన మాట్లాడలేదా మాకేం తెలియదు, కానీ మాట్లాడతామన్నాడు. వాళ్ళకి లెటర్లు ఇచ్చిన కొన్ని వచ్చినాయి, ఇంకా చాలా వచ్చే ఉంది. పోయిన తాప నెలలు ఆగినాయి కావచ్చు, మరి వచ్చిన తర్వాత 1 తారీఖే జీతాలు ఇస్తున్నామని అన్నారు కదా. లేదు మేడం, లేదు, ఇస్తలేరు. సీతక్క దగ్గర కూడా నేను ఇప్పటికీ 3 సార్లు పోయి వచ్చిన. ఏమన్నా సీతక్క? చేస్తామన్నది, మల్టీపర్పస్ రద్దు చేస్తామమ్మా, చేద్దాము, మున్సిపల్ లెక్క 60 జీవో అమలు చేస్తా అన్నది. ఆ మేడం కూడా ఏం బంధిస్తలేదు మమ్మల్ని, అసలు మా గురించే తీస్తలేరు. గ్రామ పంచాయతీ వాళ్ళు చేసేది అదే పని, మున్సిపల్ వాళ్ళు చేసేది అదే పని. మున్సిపల్ వాళ్ళకేమో ఎక్కువ 18,000 19,000 జీతం ఉంటుంది, మాకు అవే 9,500 మేడం. ఏం దీన్ని మేము ఇది చేయాలి చెప్పు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎన్ని రోజులు, నాకు ఎన్నడూ పర్మనెంట్ కావడము, నాకు పర్మనెంట్ ఇచ్చేది లేదా? మరి చిన్న పిల్లల్ని ఎక్కి అనవసరంగా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరన్నా పిల్లల్ని ఇస్తలేరు పెళ్లి చేసుకోనికి. అంత అభిమానం ఉంది. ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని పట్టించుకొని మాకు జీతాలు పెంచాలి. ఓ 10 సార్లు వచ్చిన మేడం, కొత్త గవర్నమెంట్ రాకముందు కూడా వచ్చిన 4-5 సార్లు. ఇప్పుడు కూడా 4-5 సార్లు వచ్చిన మేడం. వచ్చిన లోపల ఎవరు మేడం, ఎవరు ఉండరు. మేము వచ్చినప్పుడు మొన్న సీతక్క దొరికింది, చెప్పింది మల్టీపర్పస్ రద్దు చేస్తామా, చేద్దాం తీయ అని అన్నది. అంతే. ప్రిన్సిపల్ సెక్రటరీ తను పోతే 1 రోజు కూడా మాకు టైం ఇయ్యాడు, మమ్మల్ని దగ్గరకే రానియాడు, ఆ డోర్ తీయనియరు వాళ్ళు. ఏ పేరు అన్న? సందీప్ కుమార్ అట సుల్తాన్. రానియరు. గేట్ కన్నే ఇలవాడి హాస్టల్ వచ్చి వెళ్ళి వస్తాం. ఇక ఒక అంత అభిమానం ఉన్నాయి మా బతుకులు మేడం. మాకు 61 జీవో అమలు కావాలనే కొట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు వీళ్ళు కదా కారోబార్లు, వాళ్ళకు స్పెషల్ స్టేటస్ పెట్టమని అడిగినాము. మాకు కూడా 61 జీవో అమలు అయితే మాకు కూడా ఒక 18,000 19,000 వస్తానన్నా బతాము అని అనుకుంటున్నాం మేడం. 300కి చేసిన నేను డ్యూటీ, ఇప్పుడు 9,500 ఇస్తున్నారు. మొత్తానికైతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మీకు జీతాలు పడలేదు. పోయిన తాప పల్లె ప్రగతి కార్యక్రమం ఉండే, ఈ తాప మొదలైంది అది మీకేమన్నా ఊర్లల్లో? లేదు మేడం, ఇంకా మొదలు కాదు. ఇంకా లేదు. కానీ పని ఒత్తిడి కొంచెం తగ్గింది ఇప్పుడు, కానీ అప్పటికంటే కొంచెం తగ్గింది, కానీ జీతాలు లేవు. మీకు పని ఒత్తిడి తగ్గింది కాబట్టి ఏడుసేత్త ఆడు ఉంటుంది, మీకు ఒత్తిడి తగ్గిందని మీరు అనుకుంటారు కదా. అట్లా ఏం లేదు మేడం, మా దగ్గర ఊర్లలో శుభ్రమే ఉన్నాయి. అంతటా చేస్తున్నాం, మంచిగానే. అంటే మీరు జీతాలు ఇవ్వకపోయినా కానీ పనులు చెయ్యాలిగా మేడం, తప్పది చెయ్యాలి. ఎందుకంటే మీకు చేయకపోతే మీరు ఏడుకోతారా, పొర్రి ఇళ్ళలో పోతారా, పొర్రి వేరే వాళ్ళతో చేయించుకుంటామని బెదిరింపు. ఇప్పుడు పనులు చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్, మనం అందరం మిడిల్ క్లాస్. ఇప్పుడు ఎట్లున్నది మీ పరిస్థితి? ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది? 7 నెలల నుంచి జీతాలు లేవన్నావు కదా, ఎట్లున్నది ఇంట్లో పరిస్థితి? ఏంటి ఎట్లుంటది మేడం? ఇంట్లో జీతాలు లేకపోతే ఎట్లుంటది? మీరు ఘోరాలు అవుతుంటది ఇంట్లో. ఇప్పుడు నా ఆశ ఉండదానికైతే ఇంత మా కొడుకో ఎవరో చేస్తారేమో, కానీ ఇటువంటి ఆయనకు ఇప్పుడు పెళ్ళం పైసలు జీతం లేదు, ఏం తినాలి, ఎట్లా పిల్లలకి ఏం పెట్టాలి, చదువొద్దా, అదొద్దా, ఇదొద్దా అని ఫైటింగ్లు, కొట్లాటలు, చచ్చిపోవుడు, ఊర్లు పెట్టుకునుడు, మందులు తాగుడు, ఘోరం ఉంది మేడం. అన్ని జరిగినాయి, మందులు తాగిర్రు. మీరేం చేస్తారు? ఎన్ని ఏళ్ళకి వెళ్ళి చేస్తారు? 89 కట్ చేయాలి.